వరికి మద్దతు ధర 117 పెంపు, క్వింటాల్ ధాన్యం ధర ఇక 2300, జొన్న పత్తి సహా 14 రకాల పంటలకు ఎంఎస్పి పెంపు. కేంద్ర కేబినెట్లో కీలక నిర్ణయం. మహారాష్ట్రలోని వదావన్ వద్ద డీప్ డ్రాఫ్ట్ గ్రీన్ ఫీల్డ్ పోర్టు, తమిళనాడు గుజరాత్ తీరాల్లో విండ్ ఎనర్జీ ప్రాజెక్టులు, వారణాసి లాల్ బహదూర్ శాస్త్రి ఎయిర్పోర్టు విస్తరణ, మద్దతు ధర పెంపుతో కేంద్రం 2 లక్షల కోట్ల భారం. కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ వెల్లడి. కేంద్ర సర్కార్ వరికి కనీస మద్దతు ధర ఎంఎస్పిను పెంచింది. 117 అదనంగా పెంచడంతో క్వింటాల్ ధాన్యం ధర 2300కు చేరింది. వచ్చే ఖరీఫ్ సీజన్కు సంబంధించి వరితో పాటు జొన్న పత్తి సహా 14 రకాల పంటలకు ఎంఎస్పిని హైక్ చేసింది. కేంద్ర కేబినెట్ బుధవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటిని కేంద్ర రైల్వే సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. వివిధ పంటలకు మద్దతు ధర పెంపుతో కేంద్రంపై 2 లక్షల కోట్ల భారం పడనుందని తెలిపారు. ప్రధాని మోడీ ఎల్లప్పుడూ రైతులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. మూడోసారి అధికారం చేపట్టాక అన్నదాతల కోసమే మొదటి నిర్ణయం తీసుకున్నారని, తొలి కేబినెట్ మీటింగ్లోనూ రైతుల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ఉత్పత్తి వ్యాయామం కంటే ఎక్కువ ఎంఎస్పి కనీసం 1.5 రెట్లు ఉండాలని 2018 కేంద్ర బడ్జెట్లో నిర్ణయం తీసుకున్నారని, దీనికి అనుగుణంగానే ఇప్పుడు కనీస మద్దతు ధర పెంచామని చెప్పారు. వరికి మద్దతు ధర 5.35% పెంపు. ఈ సీజన్లో వరికి ఎంఎస్పిని 5.35% పెంచారు. అంటే అదనంగా 117 పెంచగా క్వింటాల్కు 2300 చెల్లిస్తున్నారు. 2013-2014 మద్దతు ధరతో పోల్చితే ఇది 1310. ఎక్కువ మధ్య రకం పత్తికి 7121, లాంగ్ స్టెఫెల్ రకానికి 7521 పెంచారు.